ఇండియా సినీ పరిశ్రమలో చేతి నిండా సినిమాలతో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్. తెలుగు, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ ఇప్పుడు దేవరా 2, RC16 సినిమాలతో పాటు హిందీలోనూ పలు సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా మారుతుంది. ఇటీవలే దేవరా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమాకి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది జాన్వీ. తాజాగా జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది జాన్వీ. జాన్వీ కపూర్ కి తిరుపతి అంటే ప్రత్యేక అభిమానం ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తిరుపతికి పలుసార్లు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికను కూడా తెలిపింది ఈ బ్యూటీ. తాజాగా జాన్వీ మాట్లాడుతూ తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని ఉందని తెలిపింది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా కరణ్ జోహర్ షోలో జాన్వీ మాట్లాడుతూ పెళ్లి చేసుకుని తిరుమలలో భర్తతో సెటిల్ అవ్వాలి, 3 పిల్లలతో హాయిగా గడపాలి, ప్రతిరోజు అరటాకులో అన్నం తినాలి, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి, అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని జాన్వీ కపూర్ తెలిపింది. అయితే ఇందులో రొమాంటిక్ ఇష్యూ ఏంటనేది పక్కన కూర్చున్న కరణ్ జోహార్ కు తెలియదు. 2018లో విడుదలైన దక్కడ్ సినిమాతో జాన్వీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.